నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. తెలంగాణ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్, కవిత అరెస్ట్తో సతమతమవుతున్న పార్టీకి ఇప్పుడు వలసలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే 6 బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరగా శనివారం ఉదయం గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి చేతుల మీదుగా ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాగా ఆదివారం మరికొంతమంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. వ్యాపార రంగంలో ఉంటూ టీడీపీలో చేరి 2009లో గద్వాల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో బీఆర్ఎస్ టికెట్ సాధించి అదే స్థానం నుండి డీకే అరుణపై ఓటమి పాలైన 2018 ముందస్తు తెలంగాణ ఎన్నికల్లో అదే స్థానం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుండి రెండోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సరితా తిరుపతయ్య, ఆమె అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద నిరసన కూడా తెలిపారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో అధిష్టానం సూచన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని, పార్టీ పరంగా తగిన గుర్తింపునిస్తామని ఆమెకు నచ్చజెప్పడంతో ఆమె అంగీకరించారు. బీఆర్ఎస్ పార్టీలో నుండి ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరుతున్న వేళ మరో వార్త ఈ పార్టీని కలవరపెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ రంగంలో దిగిందని, ఈ క్రమంలో నగర పరిధిలోని శర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నేడు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారనే వార్తలు గులాబీ పార్టీ అధిష్టానాన్ని కుదేలు చేస్తున్నాయి. వీరంతా ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉన్నారని, అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే వీరంతా నేరుగా సీఎం చేతుల మీదుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల వలసలను నివారించేందుకు గులాబీ బాస్ వారితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారి నుండి ఎలాంటి స్పష్టమైన హామీ లేదని, దీనిపై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విజ్ఞాపనలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి భవిష్యత్తు లేదని, వారంతా ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో వారిని ఇక ఆపి లాభం లేదనే నిర్ణయానికి గులాబీ పార్టీ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. తన కళ్ల ముందే శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం జరిగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఏం చేయాలో తెలియని స్థితిలో బీఆర్ఎస్ అధినేత పడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.